నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష. అండ్ ఇక మన ఫెస్టివల్ 64 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఈరోజు డేట్ 24 జూన్, టైం ఇప్పుడు 10:30 మార్నింగ్. సో నిన్న మార్నింగ్ అయితే మనం వచ్చి ఒక అప్డేట్ అయితే ఇచ్చినండే. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన వెల్డర్స్, కార్పెంటర్స్ మొత్తం ఏమేమి పని చేస్తున్నారో మొత్తం డీటెయిల్ అయితే ఈ బ్లాగ్లో మనం కవర్ చేద్దాం. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. సో నిన్న అప్లోడ్ చేసిన వీడియోకు 1500 లైక్స్ అండ్ 150 కామెంట్స్. నిజంగా మన బడా గణేశన్ పైన మీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. నిజంగా చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ కొడుతున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. అండ్ ఈరోజు వీడియోకి 2000 లైక్స్ అండ్ 200 అట్లీస్ట్ 200 కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా? టార్గెట్ అయితే ఫినిష్ చేయండి. ఇప్పుడు మనం పోయి డీటెయిల్ అయితే చూద్దాం. ఓకే, అస్సలు స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? జై గణేష్ అని కూడా కామెంట్ చేయండి. చలో అప్డేట్స్ అనేది చూద్దాం. కార్పెంటర్స్ నరసయ్య టీము వర్క్ లేట్గా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అనేది చాలా స్పీడ్గా చేస్తున్నారు. చూడండి, సో ఇక్కడ మనకు హయగ్రీవ స్వామి మండపం ఏదైతే ఉందో ఆ మండపం వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. చూడండి, సో రేకులు కూడా కప్పేసినారు పైన. అండ్ ప్రజెంట్ వాళ్ళు గజ్జలమ్మ తల్లి మండపం సంబంధించిన ఆ షెడ్కి అడ్డం కట్టలు అయితే కొడుతున్నారు. ఈరోజు ఈవినింగ్ లోపు ఆ గజ్జలమ్మ తల్లి షెడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రెండు షెడ్లు మొత్తం ఫినిష్ అయిన తర్వాతనే మన బడా గణేశుని మెయిన్ షెడ్ అనేది రెడీ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం దగ్గరగా చూద్దాం హయగ్రీవ స్వామి మండపం ఎట్లుంది ఏందనేది. ఓకే, అండ్ ఇక్కడ రేకులు కనబడుతున్నాయి కదా, సో ఈ రేకులు పైన కప్పినారు. చూడండి, మనకి కింద నుంచి అయితే ఇట్లా కనబడుతుంది. చూడండి, సో పైన రేకులు కప్పేసినారు. అండ్ పైన కూడా మొత్తం సపోర్టింగ్ ఆ రేకులు అనేది లేవకుండా అడ్డంగా కట్టలు కొడతారు. అండ్ ఇట్లా ఏమంటారు ఉక్స్ కూడా పెడతారు. రేకులకు సపరేట్ ఇట్లా ఉక్స్ పెడతారు. చూడండి, సో వాటిని ఏమంటారో నాకు తెలియదు, అవి కూడా పెడతారు. ఇక్కడ హోల్స్నే చూడండి, ఇవన్నీ అవే హోల్స్. సో డబల్ వేస్తారు, మళ్ళీ వాటర్ కూడా లీక్ అవ్వకుండా డబల్ వేస్తారు. డబల్ రేకులు అయితే వేసి మొత్తం గట్టిగా రేకులు లేవకుండా బందోబస్తుగా పైనుంచి కట్టలు కడతారు, బెండింగ్ వైర్ గుంజి కడతారు, అండ్ ఆ ఉక్స్ కూడా పెడతారు. సో ఈ ప్రజెంట్ అయితే మనకు హయగ్రీవ స్వామి మండపం షెడ్ స్టేటస్, ఇది వర్క్ స్టేటస్. అండ్ ఇంకా వెల్డర్స్ అయితే బేస్కి సంబంధించిన వర్క్ అనేది చేస్తున్నారు. చూడండి, సో నిన్న ఈ బేస్ అక్కడ ఉండే, అక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే, ఇప్పుడు తీసుకొచ్చి ఈ రైట్ సైడ్ మండపంలో అయితే పెట్టేసినారు. చూడండి, సో ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అనేది జరుగుతుంది, జాయింటింగ్ వర్క్ చేస్తున్నారు. చూడండి, సో వెల్డర్స్ అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకా మేబీ రేపు ఈవినింగ్ లోపు లేకపోతే ఎల్లుండి లోపు ఈ స్టేజ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏదున్నా కానీ ఈ 2 డేస్లో, ఈ 2 or 3 డేస్లో ఈ హయగ్రీవ స్వామి మండపం స్టేజ్ కానీ అండ్ గజలమ్మ తల్లి మండపం స్టేజ్ కానీ ఇంకేదున్నా కానీ ఈ 2 రోజులలో మొత్తం ఫినిష్ చేసేస్తారు. ఈ వర్క్ స్టేటస్ అయితే ఇది వీళ్ళది ఇక ప్రజెంట్. ఓకే, ఇట్లా కనబడుతుంది. చూడండి, సో రేకులు కప్పిన వెంటనే ఏదో వైబ్రేట్ లుక్ అయితే కనబడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా మండపం కంప్లీట్ అయిపోయిందేమో అని అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇక మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇక సో ఇక్కడ మొత్తం సీకులు, ఈ సన్న సీకులు ఉన్నాయి కదా, ఈ సన్న సీకులు మొత్తం మన బడా గణేష్ని రెడీ చేయడానికి యూజ్ చేస్తారు. అందుకోసం పక్కన పెట్టేసుకున్నారు. అన్ని సన్న కట్టలు సైడ్కి కొట్టేస్తారు. రోజు రోజుకి మెటీరియల్ కూడా అంతా అయిపోతుంది. చూడండి, నిన్న మొన్న మస్తు కట్టలు ఉండే, కొన్ని కట్టలు కూడా తగ్గినాయి, అన్ని షెడ్కి యూజ్ చేస్తున్నారు. సో ఇవైతే రేకులు. అండ్ పక్కనున్న మండపానికి అయితే ఇవి కప్పుతారు. ఇంకా బేస్ వర్క్ కూడా చేస్తూనే ఉన్నారు. ఈ బేస్ వర్క్ చేసే వాళ్ళు బేస్ వర్క్. అండ్ మన బడా గణేశుని మెయిన్ స్టేజ్కి అయితే కొత్త అప్డేట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ లిఫ్టింగ్ పోల్ ఉంది కదా, సో ఈ లిఫ్టింగ్ పోల్ కనబడకుండా సో ఇక్కడ ఫ్రేమ్ పెడతారని చెప్పిన కదా, ఆ ఫ్రేమ్ అయితే ఫిక్స్ అయిపోయింది. చూడండి, సో కింది వరకు సపోర్టింగ్ తీసుకున్నారు. అండ్ కింద కూడా ఒక సన్న సీక్ అయితే పెట్టారు, లాస్ట్ వరకు ఉంది. చూడండి, సో ఇట్లా సపోర్టింగ్ అయితే ఇచ్చినారు. అండ్ ఇది మొత్తం ఒక 1 feet అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు. మళ్ళీ చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1 feet అయితే పెరిగింది మళ్ళీ. రైట్, చూడండి ఇట్లయితే కనబడుతుంది, చూస్తున్నారు కదా. సో ఇది లిఫ్టింగ్ పోల్ అనేది కనబడదు. ఇది మళ్ళీ ఎప్పుడు తీస్తారంటే లాస్ట్ రోజు, గణేశుని తీసే రోజు లాస్ట్ రోజు ఈ ఫ్రేమ్ అనేది తీసేస్తారు. తీసేసి ఇంకా మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తారు. ఇక మీకు చెప్పిన లిఫ్టింగ్ పోల్ ఎట్లా యూజ్ అవుతుంది ఏందనేది. రైట్, ఇంకా బేస్ వరకు అయితే ఇట్లా ఉంది. అండ్ బేస్ వరకు కూడా పక్కపోటి ఇట్లా సన్న సీకులు కొడుతుంది. చూడండి, ఇది ఎందుకంటే ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఈ ఓపెన్ ప్లేస్ కనబడకుండా అండ్ ఇదైతే చేస్తున్నారు. ఒక వాల్ లాగా తయారు చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత జాలి కొడతారు. జాలి కొట్టి మళ్ళీ దీనిపైన గోనసన్ చేసి మట్టి అనేది స్ప్రెడ్ చేస్తారు. ఇంకా మీకు డే బై డే చూపిస్తూనే ఉంటుంది. రైట్, ఇట్లా చుట్టుముట్టు అయితే ఇట్లా జాలీలు కొట్టుకుంటున్నారు, అంటే సన్న సీకులు జాలీలాగా తయారు చేస్తున్నారు. రైట్, చూడండి, సో ఇది చుట్టుముట్టు తయారు చేస్తారు. ఈ మెయిన్ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్కి 4 మూలల ఇట్లనే సేమ్ ఇట్లా రెడీ చేస్తారు. ఓకే, అండ్ ఇక మన కార్పెంటర్స్ అయితే గజలమ్మ తల్లి మండపం వర్క్ అయితే చేస్తున్నారు. అడ్డం కట్టలు కొడుతున్నారు. చూడండి, మొత్తం అడ్డం కట్టలు కొడుతున్నారు. ఈ అడ్డం కట్టలు కొట్టి మళ్ళీ దీంట్లో కూడా రేకులు అనేది కప్పుతారు. నరసయ్య అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, వీళ్ళు పైన 4 పైన ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కింద ఉన్నారు. సో ఈ స్టేజ్ కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు జాయింటింగ్ వర్క్. ఎట్లా అంటే వన్స్ జాయింట్స్ ఫిక్స్ అయితే చూడండి, ఇప్పుడు ఇట్లా అన్ని జాయింట్స్ ఫిక్స్ అయినాయి కదా, ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ కనబడకుండా టైట్గా వెల్డింగ్ అనేది చేస్తారు. మీకు చూపెట్టినా మన మెయిన్ స్టేజ్కి ఎట్లయితే చేస్తారో
సేమ్ అదే విధంగా ఎక్కడెక్కడైతే ఇట్లా గ్యాపులు ఉన్నాయో ఈ గ్యాపులన్నీ కనబడకుండా టైట్ వెల్డింగ్ అనేది చేస్తారనమాట. ఇంకా చాలా ఉంటుంది వెల్డింగ్, రోజు రోజుకి చేసినా కొద్దిగా వర్క్ అనేది పెరుగుతూనే ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ చూడండి ఇక. సో ఇది ఇంకా ఈ షెడ్ సంబంధించిన వర్క్ అయితే వెల్డర్స్ కార్పెంటర్స్ చేస్తున్నారు. అండ్ ఇంకా వెల్డింగ్ అన్న వాళ్ళేమో ఈ వర్క్ చేస్తున్నారు సైడ్కి. వీళ్ళు కట్టెని పైకి తీసుకుంటారు చూడండి ఇక. ఇట్లా మొత్తం ఏదన్నా కానీ తాళ సహాయంతో కట్టెలనే లిఫ్ట్ చేసుకుంటారు పైనకి. చూడండి ఇక వాళ్ళు అక్కడ గుంజుతున్నారు, కట్ట అనేది పైనకి వెళ్ళిపోతుంది. అలా పైన వాళ్ళు తీసుకుంటారు 2 సైడ్, ఇక్కడ గుంజుతారు అక్కడ గుంజుతారు. సో ఇట్లా కట్టెలని పైనకి తీసుకుంటారు. సేమ్ ఈ మెయిన్ పోల్ ఉంది కదా, ఇది మన బడాగన్షన్ సంబంధించిన మెయిన్ పోల్ కూడా కట్టెలు. సో ప్రజెంట్ అయితే 2 జాయింట్స్ అయినాయి, మొత్తం 5 జాయింట్స్ చేస్తారంట. సో 5 జాయింట్స్ వల్ల 5th జాయింట్ ఏదైతే ఉంటుందో 5th కట్టి దాన్ని హాఫ్ కట్ చేస్తారంట. ప్రజెంట్ అయితే 2 యూజ్ చేస్తారు జాయింట్స్ మెయిన్ పోల్స్కి. ఈ 2 షెడ్లు అయిపోయిన తర్వాత ఇంకా మన బడాగన్షన్ సంబంధించిన షెడ్ కూడా స్టార్ట్ చేస్తారు. రైట్, నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చిన. సో నిన్నైతే మనకు ఛాన్స్ లేకుండా గేట్ లాక్కుండే కదా, ఈరోజు అయితే వచ్చినా ఓపెన్ చేసినారు. సో ఇది లైబ్రరీ అనమాట. సో ఇక్కడ బుక్స్ ఉంటాయి, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, న్యూస్ పేపర్స్ అట్లా అన్ని ఆల్ టైప్ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. వచ్చి లైబ్రరీలో చాలామంది అయితే ఇక్కడ లోకల్ పీపుల్ అయితే టైం స్పెండ్ చేస్తుంటారు. రైట్, మనం గజలమ్మ తల్లి మండపం చూస్తున్నాం ఇప్పుడు. రైట్ చూడండి ఇక ఇలా అడ్డం కట్టలు అయితే కొడుతున్నారు చూడండి. సగం దూరం అయితే వచ్చింది. సో మధ్యాహ్నం లోపు ఆల్మోస్ట్ ఇంకా అడ్డం కట్టలన్నీ కొట్టేస్తారు. అండ్ ఈ పిల్లర్స్ కూడా సపోర్టింగ్ ఎట్లా తీసుకున్నారో చూడండి. నిన్న మీకు అక్కడ చూపెట్టిన, నిన్న లోపల రానికి లేదు, ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా చూడండి. మొత్తము షెడ్కి సపోర్ట్ తీసుకున్నారు చూడండి. మంచిగా బందోబస్తుగా అన్ని పిల్లర్స్కి తీసుకున్నారు చూడండి ఇట్లా. అండ్ ఇది మెయిన్ మన బడగనిషిని సెంటర్ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎంత హెవీగా ఉంది చూడండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడండి ఇట్లా సపోర్టింగ్ తీసుకున్నారు. అండ్ ఇది హయగ్రీవ స్వామి మండపం చూడండి పైనుంచి ఫస్ట్ ఫ్లోర్. ఇది లుక్ ఇట్లా కనబడుతుంది చూడండి. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చినా చూడండి. సో హయగ్రీవ స్వామి మండపం రేకులు కప్పినారు కదా, పైనుంచి వ్యూ చూడండి చాలా పెద్దగా ఉంది. పైనుంచి చూస్తే పెద్దగా కనబడుతుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. చూడండి చాలా పెద్దగా ఉంది, లుక్ అయితే ఇట్లా కనబడుతుంది. ఇక్కడ వరకు వచ్చినాయి చూడండి మెయిన్ పోల్స్, మన బడాగన్ షెడ్కి సంబంధించిన మెయిన్ పోల్స్ ఇవి. ఇంకా పైన పోతే వ్యూ అనేది బాగుంటుంది, బట్ ఇప్పుడే వద్దు, వర్క్ చేసినా కొద్దిగా పైనకి వెళ్దాం. రైట్, ఇది లుక్ పైనుంచి వ్యూ. అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూడండి క్లియర్గా కనబడుతుంది మనకి. ఇక్కడ చూడండి వీళ్ళు నమస్తే నమస్తే, టిఫిన్ అయిపోయిందా? రైట్, వర్క్ చేస్తున్నారు చూడండి. గజలమ్మ తల్లి మండపం. సో ఇక్కడ నుంచి మనకి క్లియర్గా అయితే కనబడుతుంది చూడండి అడ్డం కట్టలు కొట్టేది. రైట్, చూసిరు కదా. సో ఈరోజు అప్డేట్స్ అని మనం అన్నీ కవర్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ అనేది ఇట్లనే కంటిన్యూ చేయండి, ఓకేనా? నమస్తే రాజన్న. కామెంట్లలో పెడుతురన్న రాజన్న చూపెడతలేవని. లేదు, పని ఉన్నప్పుడు ఒకసారి ఉండడానికి అవకాశం ఉండదు. ఓకే, పని చేసుకోరు. మార్నింగ్ నుంచి అందరికేమో అందరు మెరుపు దీపాలుగా వచ్చి పోతారు, మాకేమో పని ఉంటుంది డే 1 నుంచి. ఓకే ఓకేనా, ఓకే ఓకే. నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష.